మీకు నీరసంగా అనిపించడం, అలసటగా ఉండడం, ఆయాసం రావడం, బాడీలో వాపులొచ్చేయడం, కొద్దిగా పని చేసినా గూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఎటువైపు మనకి డైరెక్ట్ చేస్తాయంటే ఐరన్ డెఫిషియన్సీ. మన బాడీలో ఐరన్ లోపం అనమాట. అయితే ఇది ఉన్నప్పుడు ఏంటంటే చాలా సార్లు పేషెంట్స్‌కి ఐరన్ ప్రొఫైల్ చేయించుకోండి అంటే, హిమోగ్లోబిన్ నార్మలే ఉంది గదా డాక్టర్ గారు, మళ్ళీ మేమెందుకు ఐరన్ ప్రొఫైల్ చేయించుకోవాలి అని అంటారు. ఏంటి అనంటే హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్నంత మాత్రాన ఐరన్ లోపం ఉందని నిర్ధారించడానికి వీల్లేదు. హిమోగ్లోబిన్ అనేది చాలా లేటర్ స్టేజెస్ అంటే ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ లోపం ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు మాత్రమే హిమోగ్లోబిన్ అనేది తగ్గుతది. హిమోగ్లోబిన్ స్టార్టింగ్ స్టేజెస్‌లో తగ్గదు. చాలా నార్మల్‌గానే ఉంటది. సో, ఎప్పుడైతే మీరు రొటీన్ చెకప్ చేయించుకుంటారో, ఇప్పుడు ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళైతే వెంటనే ఐరన్ ప్రొఫైల్ చేయించుకోవాలి. సీరం ఫెరిటిన్, ట్రాన్స్‌ఫెరిన్ సాచురేషన్ ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ఐరన్ నిల్వలు, ఐరన్ మన బాడీకి అందుతుందా లేదా అనేది మనకి తెలియజేస్తాయన్నమాట. ఐరన్ ప్రొఫైల్ గనక ఈ ఫెరిటిన్ ఇవన్నీ తగ్గి ఉంటే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి వెంటనే తీసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పటి నుంచి మీకు హిమోగ్లోబిన్ నార్మల్ ఉంది అనగానే నాకు ఐరన్ చాలా బావుంది అనుకోవడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఐరన్ పెరగడానికి మనం ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనంటే, ఖచ్చితంగా తోటకూర ప్రతిరోజు మీ ఫుడ్‌లో ఉండేలాగా చూసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఏంటి అనంటే ఎవ్రీ డే ఏదో ఒక ఫ్రూట్ ఎస్పెషల్లీ పొమోగ్రానేట్, దానిమ్మ లాంటిది మీ చేతిలో ఎంత పడతది గుప్పెడంత సీడ్స్ కదా! ఇన్ని సీడ్స్ మాత్రం ఎవ్రీ డే మీ ఫుడ్‌లో ఉండేలాగా చూసుకోండి. ఇంకోటేంటంటే ఫుడ్ ఎంత బాగా ఉన్నా కూడా అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్‌లో నుంచి ఐరన్ అనేది బాడీకెళ్ళదనమాట. అట్లాంటప్పుడు తప్పకుండా సప్లిమెంట్స్ హెల్ప్ తీసుకోవాల్సొస్తది. సో, ఇలా ఫుడ్, సప్లిమెంట్స్ ఇట్లా చేస్తూ మీరు కరెక్షన్ చేసుకోవాల్సుంటది. యాక్యుపంక్చర్ గూడా బాడీలో ఐరన్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తది. సో, మీరు అలా ఐరన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది వుమెన్‌లో ఇంకా చాలా ఎక్కువ. టీనేజర్స్‌లో 35, 40 ఇయర్స్ ఉన్న వరకు ఆడవాళ్ళలో గూడా చాలా కామన్ అనమాట. సో, మీరందరూ ఐరన్ ప్రొఫైల్ చేసుకొని, ఐరన్ డెఫిషియన్సీని ఉందా లేదా అని నిర్ధారించుకొని, దానికి సంబంధించిన ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండండి. నేను డాక్టర్ అక్షత, యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.